ఐపీఎల్ 2024 ఫైనల్స్కు సన్రైజర్స్ హైదరాబాద్ చేరడంతో తుదిపోరు ఆసక్తికరంగా మారింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ టైటిల్ కోసం తుదిపోరు జరగనుంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి సైక్లోన్ రెమాల్ దూసుకొస్తుంది. దీంతో చెన్నై వాతావరణ పరిస్థితులు, రెమాల్ ప్రభావం గురించి క్రికెట్ ప్రియులు శోధిస్తున్నారు. ఈ అంశాలపై గూగుల్లో సెర్చ్ పెరిగింది. ఐపీఎల్ ఎలిమినేటర్లో భాగంగా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య జరిగిన మ్యాచ్ సమయంలోనూ ఇదే రకమైన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్ సమయంలో గూగుల్లో అత్యధికంగా శోధించబడిన కీవర్డ్గా బెంగళూరు వాతావరణం నిలిచింది. ప్రస్తుతం సెర్చ్ ఇంజన్లలో చెన్నై వెదర్ కోసం శోధనలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఫైనల్ మ్యాచ్పై తుఫాన్ ప్రభావం ఎంత? వర్షం అంతరాయం కలిగిస్తే విజేతను ఎలా నిర్ణయిస్తారు? బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ రెమాల్ తీరం దాటే సమయానికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఈ తుఫాను చెన్నైకి తూర్పున 1500 కిలోమీటర్ల దూరంతో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ బెంగాల్ తీరానికి దక్షిణంగా సుమారు 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న రెమాల్ తుఫాన్ ఆదివారం ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే సూచనలున్నాయి. ఇది క్రమంగా ఉత్తరం వైపు కదులుతూ ఆదివారం రాత్రికి సాగర్ ద్వీపం, కేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్ తీరం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే ఈ తుఫాన్ ప్రభావం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై ఉంది. చెన్నైపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ మేఘావృతమైన ఆకాశం, పిచ్ పరిస్థితులపై కొన్ని ప్రభావాలను చూపవచ్చు. మే 26న మ్యాచ్కు అంతరాయం కలిగిస్తే ఫైనల్కు రిజర్వ్ డే ఉంది. అంటే ఆదివారం ఆట కొనసాగే పరిస్థితి లేకపోతే తిరిగి సోమవారం నిర్వహిస్తారు. అంతేకాదు ఆదివారం జరిగే ఫైనల్కు అదనంగా 2 గంటల సమయం కూడా ఉంది. అంటే వర్షం వల్ల కాసేపు అంతరాయం కలిగినా అదనంగా 120 నిమిషాల సమయం ఉంటుంది. ఈలోపు 20 ఓవర్ల చొప్పున ఆట కొనసాగించవచ్చు. వర్షం మరింత సమయాన్ని హరిస్తే ఓవర్లను కుదించి ఆడించే అవకాశం ఉంది. ఇది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రిజర్వ్ డే అయినా సోమవారం కొనసాగుతుంది. అరుదైన పరిస్థితుల్లో రిజర్వ్ డేలో కూడా వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో 20 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కేకేఆర్ను విజేతగా ప్రకటిస్తారు. అదే జరిగితే ఐపీఎల్లో 3వ అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ హోదాను కేకేఆర్ సాధిస్తుంది. గతంలో గౌతమ్ గంభీర్ సారథ్యంలో 2012, 2014 సీజన్లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ను సాధించింది. ఏదేమైనా వర్షం అంతరాయం కలిగించకూడదు. క్వాలిఫైయర్ 1 మాదిరిగానే సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్లో అద్భుతమైన విజయం సాధించాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్ జట్టు తొలి ఐపీఎల్ విజయాన్ని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. మునుపటి కొన్ని సీజన్లో పేలవమైన ప్రదర్శన తర్వాత కేకేఆర్ ఈసారి తమ జట్టు టీం మెంటర్గా గౌతమ్ గంభీర్ని తీసుకుంది. గౌతమ్ గంభీర్ మార్గదర్శనం జట్టును బలనీయమయంగా మార్చింది. సునీల్ నరైన్ను ఓపెనర్గా ప్రమోట్ చేయడం, రెహమానుల్లా గుర్నాయిజ్పై ఫిల్ స్టాల్ను ఎంచుకోవడం లాంటి వ్యూహాత్మక నిర్ణయాలు కేకేఆర్ జట్టు ప్రదర్శనపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. ఇవి గంభీర్ ఆలోచనల ఫలితమే. ఐపీఎల్ 2024లో ఏ ఇతర టీంలకు సాధ్యం కాని రీతిలో కేకేఆర్ 14 లీగు మ్యాచ్ల్లో 9 మ్యాచ్ల్లో గెలుపొందింది. వర్షం కారణంగా రద్దయిన 2 మ్యాచ్లతో కలిసిన 2 పాయింట్లు కలిపి 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫైయర్ 1లోనూ అదే జోరును కొనసాగించి ఎస్ఆర్హెచ్పై విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. సన్రైజర్స్ హైదరాబాద్ 14 గేమ్లలో 8 గెలిచి పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ లాంటి బ్యాటర్లు అద్భుతంగా ఆడడంతో అత్యుత్తమ ప్రదర్శనలు చేసింది. ఎక్కువసార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. బ్యాటింగ్లో అదరగొడుతున్నా బౌలింగ్ బలహీనంగా ఉందనే వార్తలకు కూడా చెక్ పెడుతూ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్పై మెరుగైన ప్రదర్శన చేసింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో ఓటమికి కేకేఆర్పై ప్రతీకారం తీర్చుకొని ఎస్ఆర్హెచ్ ఈసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవాలని కోరుకుందాం.